వెంకట్ గారు, మీరు మీకు సంబంధించిన పోరాటాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీ ప్రధాన రాజకీయ స్రవంతికి హుజురాబాద్ ఎన్నిక ఒక ప్రధాన కారణమైంది అని నేను ఫీల్ అవుతున్నాను. అంటే 100% అంటే పొలిటికల్గా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది. అవకాశం కొంతమందికి గెలుపు కోసం వస్తుంది, మరి కొంతమందికి రికగ్నైజేషన్ కోసం వస్తుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక అనేది పార్టీ నాకు అంటే నాయకుని లెక్క నాలో ఉన్న లక్షణాలని బయటికి తీసుకురానికి హుజురాబాద్ ఎన్నిక నాకు ఉపయోగపడ్డది. ఆ రోజు చాలామంది విశ్లేషకులు మీడియాలో కానీ వెంకట్ని బలి పశువు చేసిండ్రు, బలైపోయిండు వెంకట్ని అని చెప్పని, నాకు దగ్గరున్న వాళ్ళేమో పాపం అని చెప్పి తిట్టిండ్రు, దూరం ఉన్న వాళ్ళేమో మంచిగా అయిపోయింది వెంకట్ కథం అయిపోయింది అని చెప్పి తిట్టారు. కాబట్టి 100% హుజురాబాద్ నాకు ఒక స్టెప్పింగ్ మైల్ స్టోన్ అనుకోవచ్చు. దానికి సంబంధించి నేను మీ పార్టీ నాయకురాలు ఒకరితోటి మాట్లాడిన మాట కూడా ఉంది. నేను దాని గురించి మళ్ళీ అయ్యేలోపు చెప్తాను. వెంకట్ గారు, ఈ మొత్తం అంశంలో ఒక గ్లోబరిన్ అంశం కానీ, ఒక ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన అవకతవకలు కానీ, ఎంసెట్ పేపర్ లీకేజ్ కానీ, IIIT బాసర్లో IIITలో కానీ, ఈ ఎక్కడ విద్యార్థి సమస్యలు ఉంటే అక్కడ వెంకట్ కనపడ్డాడు. అంటే నాకున్న అంటే పార్టీ నాకు ఒక సిస్టమ్ ఇచ్చినప్పుడు నేనున్నది NSY విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు. సో నా జ్యూరిడిక్షన్ అంటే నా లిమిటేషన్స్ పిల్లలకి సంబంధించి అంటే స్టూడెంట్స్కి సంబంధించి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దానితో పాటు ఇంకొంచెం లిబర్టీ తీసుకొని యువకులకు సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో నా సిస్టంలో అంటే ఏ రోజు కూడా నా జ్యూరిడిక్షన్ ఈ సమస్యల పట్ల నాకు మా PCC అధ్యక్షులు చెప్పను లేకపోతే మా ఎమ్మెల్యేలు చెప్పను నేను ఆలోచించలే. దానికి వాళ్ళకి నేను ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతిపక్షంలో ఉన్న విద్యార్థి సంఘ నేను రాష్ట్ర అధ్యక్షుని. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వెళ్ళి మొదలు పెడితే మీరు చెప్పిన 2-3 బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంశం కానివ్వండి, ఎంసెట్ పేపర్ లీకేజ్ కానివ్వండి, బాసర IIIT కానివ్వండి, JNTU క్రెడిట్ సిస్టమ్ కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే దాని తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీల అంశం పైన కానివ్వండి, TSPSC పేపర్ లీకేజ్ కానివ్వండి, Group 1 రెండోసారి రద్దవడం కానివ్వండి, Group 2 పోస్ట్పోన్మెంట్ కానివ్వండి, అంటే దాని తర్వాత 10th క్లాస్ పేపర్ లీకేజ్ బీజేపీ వాళ్ళు TRS వాళ్ళు ఇద్దరు బట్ హరీష్ అనే పిల్లగాని అన్యాయం చేసే ప్రయత్నం కానివ్వండి, దానితో పాటు లావణ్య ఏదైతే స్కాలర్షిప్ రాక వనపర్తిలో లావణ్య అనే ఒక చిన్న పాప అంటే ఆత్మహత్య కానివ్వండి, చెప్పుకుంటూ పోతే నెలకొక సమస్య ఉంది. ఎక్కడెక్కడ సమస్యలు వచ్చినాయో ఆ సమస్యలపైన వెళ్ళి పోరాడాల్సిన బాధ్యతతో పోరాటం చేసి వెంకట్ గారు, ఇదే అంశం మీద ఇప్పటి వరకు మీరు ఏదైతే పోరాటాన్ని కంటిన్యూ ఎక్కడ విద్యార్థి సమస్య ఉంటే అక్కడ వెంకట్ ఉన్నాడు, వెంకట్ ఉంటాడు గ్యారంటీగా అన్న దగ్గర నుంచి ఈరోజు ఎమ్మెల్సీగా భారతదేశంలో అత్యంత పిన్న వయసుకు చెందిన ఎమ్మెల్సీగా ఈరోజు సభలోకి వెళ్ళబోతున్నారు. అది పెద్దల సభలోకి వెళ్ళబోతున్నారు. ఈ మొత్తం దీంట్లో భవిష్యత్తులో కూడా వెంకట్ ఇలాగే ఉంటాడా, ఆ సమస్యలు వస్తే వెంకట్ ముందుంటాడా అనేది ప్రధానమైన అంశం. 100% నేను ఎమ్మెల్సీ కావాలనేది నా ఫైనల్ గోల్ కాదు. దిస్ ఈస్ జస్ట్ ఎ బిగినింగ్. అంటే ఏదైతే విద్యార్థుల మధ్యలోకి వెళ్ళి మా నిరుద్యోగులను కాదు, మేము వేరే పదంతో పిలుస్తాం, రేపు తెలంగాణ భావి భారత పౌరులు వాళ్ళ పక్షాన వాళ్ళకి ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చారు. సో 100% రేపు పొద్దున కూడా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత, వాళ్ళ సమస్యల్ని తీసుకొని ప్రభుత్వానికి వాళ్ళకి మధ్యలో ఒక సమన్వయకర్త బాధ్యత పోషించాల్సిన ఒక నమ్మకంతో బల్మూరి వెంకట్కి స్థానం ఇచ్చారు. అండ్ ఈ పోరాటం నేను ఒక్కరిని చేసింది కాదు, నాతో పాటు NSY కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అహర్నిశలు నా వెంట ఉన్నారు కాబట్టి ఇది సాధ్యమైంది. ఇప్పుడు క్రికెట్ టీంలో క్యాప్టెన్ మంచిగా ఆడిన ఆడకపోయినా టీవీలలో 2 టీంల క్యాప్టెన్ల ఫోటోలు వేస్తారు. అట్లా నా శ్రేణులందరూ కష్టపడి నాకు ప్రోత్సహించి నాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు దాని ప్రతిఫలంగా రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఉన్నా కాబట్టి నాకు అవకాశం వచ్చింది. సో అటు కార్యకర్తల్ని అంటే మా NSY నాయకులని కాపాడుకోవాలి, NSY యువజన కాంగ్రెస్ నాయకులని, అట్ ద సేమ్ టైం తెలంగాణలో ఉన్న 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న విద్యార్థి యువకుల పక్షాన వాళ్ళ సమస్యలు తీర్చాల్సిన ఒక బాధ్యత నా పైన ఉంది 100%. కాబట్టి ఇక్కడ పోరాట పొజిషన్ మారిపోతుంది, సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది.